హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి మనం వచ్చేసి ఆడుదాం పాడుదాం ఆనందిద్దాం అనేటువంటిది తెలుగు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ది. బొమ్మలో ఉన్నటువంటి పక్షులు జంతువుల యొక్క విషయాల గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ ఇక్కడ ఒక బొమ్మలో వచ్చేసి మనకు కోతి, తర్వాత కొండ చిలువ, తర్వాత పిచ్చుక, వడ్రంగి పిట్ట అంటే మీకు తెలుసుంటుంది. చెట్టుని యొక్క అది వచ్చేసి చెట్టుని బొంద పెట్టడానికి అది కొడుతూనే ఉంటుందన్నమాట. తన గూడు కట్టుకునే దానికోసంగా అది వడ్రంగి పిట్ట వచ్చేసి ఆ యొక్క చెట్టుని కొడుతూ ఉంటుంది, ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి అక్కడ కొండలు, చెట్లు, నదులు కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి చేపలు ఉన్నాయి, బాతు ఉంది, సీతాకోక చిలుకలు ఉన్నాయి. తర్వాత ఏనుగు స్నానం చేస్తూ ఉంది, తన తొండంతో నీళ్లు ఎత్తిపోసుకొని స్నానం చేస్తూ ఉంది. తర్వాత వచ్చేసి నత్తలు ఉన్నాయి, జింక, తుమ్మెద, తర్వాత ఉడతలు ఉన్నాయి. ఉడత ఉందన్నమాట అక్కడ. తర్వాత ఆ చుక్కల్ని కలిపి రంగు వేస్తా. ఇక్కడ వచ్చేసి కమలా ఆరెంజ్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. దానికి రంగులు వేయండి. తర్వాత వచ్చేసి ఒక గీత గీసి రంగులు వేస్తా. ఇక్కడ వచ్చేసి ఒక గుడిసె బొమ్మ ఉన్నది. తర్వాత వచ్చేసి సూర్యుడు, చెట్టు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గుడిసె, చెట్టు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి రంగులు అనేటువంటిది మీరు వేయండి. తర్వాత ఆ చుక్కల్ని కలపగా వచ్చినటువంటిది ఈ విధంగా మీరు గీత అనేటువంటిది గీసి మీరు చుక్కల్ని కలుపుతూ గీతల్ని గీయండి. తర్వాత వచ్చేసి వానపాము ఏ విధంగా పోతుందో ఆ విధమైనటువంటి గీత. తర్వాత వచ్చేసి తుమ్మెద ఏ విధంగా అయితే పోతుందో ఆ విధమైనటువంటి గీత గీయండి. తర్వాత వచ్చేసి సీతాకోక చిలుక ఏ విధంగా అయితే పోతుందో దాని ప్రకారంగా గీత వేయండి. తర్వాత చేపలు, తర్వాత వచ్చేసి నత్త బొమ్మ గీసి ఈ విధంగా నత్తకు రంగులు వేయండి. నత్త బొమ్మ గీసి ఈ విధమైనటువంటి రంగులు వేయండి.